వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. టేస్టీ రుచులను చూపించడానికి మేము రెడీ అయిపోయాం. మరి మీరు కూడా చూడడానికి రెడీ అయిపోయారు కదా. ఎస్, అందుకోసం మనం ఇక్కడికి వచ్చేసామంటే రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి ఈ రోజు మనకు అక్కడ పండుగ గారు ఎలాంటి రుచులను చూపించబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ పండుగ గారు. హాయ్ అండి. సో ఏంటి ఈరోజు మా వాట్ ఏ టేస్ట్ ఇయర్స్ కోసం మీరు ఏం స్పెషల్ డిషెస్ చేసి చూపించబోతున్నారు? ఉలవచారు కోడి పులుసు అండి. పేరే ఉలవచారు కోడి పులుసు. అవునండి. వా, సో అంటే మనకి ఇది ఒక చోటే ఉంటుందన్నమాట. టేస్ట్ కానీ మనకి ఏదైతే ఉలవచారు ఇక్కడ బ్రాండ్ ఏదైతే ఉందో దాని మీదనే మనం బేస్ చేసుకొని ఐటమ్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఉలవచారు కోడి పులుసు అనేది ఉలవచారుతోనే చేస్తామండి. అది మనం రెగ్యులర్గా మనం టమాటోతోనో ఆనియన్తోనో లేదంటే చింతపండు పులుసు ఇట్లా చేస్తూ ఉంటాం. కాబట్టి ఉలవచారు బేస్ చేసుకొని దానిలో పులుసు చేసి ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చేస్తారన్నమాట. ఓకే, మరి ఉలవచారు కోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో పండుగని అడిగి తెలిసేసుకుందాం. సో పండుగ గారు, మరి ఉలవచారు కోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా వ్యూయర్స్కి చెప్పేస్తారా? ఓకే అండి. ఉలవచారు, గుడ్లు, గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఆనియన్, కరివేపాకు, లెమన్, కొత్తిమీర, చికెన్. సో ఉలవచారు కోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కదా, మీరు కూడా రాసుకున్నారా? మరి ఇప్పుడు తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. సో మరి ఉలవచారు కోడి పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఓకే అండి. మనం దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్. ఓకే, సో పులుసు అన్నాం కాబట్టి అంటే మనకి దీనికి ఆల్రెడీ ఉలవచారు రెడీగా ఉంటుందని అన్నారు కాబట్టి ఉలవచారు. అవునండి. ఈ ఆయిల్లో మనం డైరెక్ట్గా అండ పచ్చి కాకుండా మళ్ళీ బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకుందామండి. మామూలుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందుగానే. మనకి సో అంటే ఏం చేస్తారు, ఫస్ట్ మనం బాయిల్ చేసుకుంటాం. బాయిల్ చేసుకొని ఎగ్స్ తీసే పొట్టు తీసిన తర్వాత ఎగ్స్ ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఓకే, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం లేకపోతే సమ్ ఇంకా పసుపు కానీ ఇలాంటిది ఏమైనా వేయకలు, జస్ట్ ఫ్రై ఒకటి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇది మనం కర్రీ చేసుకున్నప్పుడు కానీ ఎగ్ బ్లాక్ అవ్వకుండా మనకి షేప్ కానీ టేస్ట్ వైజ్ కానీ బాగుంటుంది. అవును, కర్రీలు వేసినప్పుడు ఒకసారి మనం టమాటో ఎగ్ కర్రీ చేసినప్పుడు మొత్తం బ్లాక్ అయిపోతుంది ఎగ్. మనం ఇప్పుడు చేస్తే ఒక 1 అవర్ తర్వాత చూస్తే కానీ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. బ్లాక్ కాకుండా ఉండాలంటే మనకి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎగ్స్ మనము ఇందులో ఎగ్స్ కూడా వాడుతున్నాం కాబట్టి ఎగ్ మనం ముందరే బాయిల్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా అలా వచ్చేస్తాయి మంచిగా. ఓకే, ఆయిల్ వేడైంది. దీనిలో మనం కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, హోల్ గరం మసాలా సాజీరా, లవంగ, చెక్క, ఇలాచీ అండి. ఓకే, షాజీరా, లవంగాలు, ఇలాచీ, చెక్క. అవునండి. లైట్గా ఈ మసాలా మనం ఎందుకు వేస్తున్నామంటే ఉలవచారు అనేది స్వీట్ వస్తుంది కాబట్టి మనకి కోడి పులుసు అన్నాం కాబట్టి మనకి స్పైస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ అనేది ఓన్లీ స్వీట్ ఫ్లేవరే కాకుండా మనకి ఆ స్పైసెస్ కూడా ఫ్లేవర్ చేంజ్ అనేది ఆ అరోమా అనేది రాని కోసం మనం ఇవన్నీ వాడతాం. అది ఓకే. ఓకే, సో మంచిగా వేసుకున్నామా? అది అసలు అదంతా పట్టేస్తుంది కదా కర్రీ అంతా కూడా, ఇవన్నీ స్టార్టింగ్ ఆయిల్ వేసేసుకుంటే. అవునండి. ఇది మొత్తం కూడా ఫ్లేవర్ అనేది కూడా మనకి డైరెక్ట్ గరం మసాలా ఫ్లేవర్ డైరెక్ట్గా వాడే కాకుండా ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ ఫ్లేవర్ కాకుండా ఈ హోల్ గరం మసాలా ఏదో ఫ్రై మొత్తం కర్రీలో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి గరం మసాలా ఫ్లేవర్ కాకుండా మనకి తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకేనా, మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మొత్తం వేసినా హాఫ్ అయినా మొత్తం వేసేసాను. ఆనియన్స్ మనకి పులుసు అంటున్నారు కదా, మన ఆనియన్ అయితే మనకి జస్ట్ తడి బయటికి వస్తే సరిపోతుంది కదా. అవునండి, ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదు. మనకి రెగ్యులర్గా మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే ఓకే, సో మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. దీనిలో మనం కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసుకున్నాం, కొద్దిగా గార్లిక్. ఓకే, కరివేపాకు చిన్న చిన్నగా, గ్రీన్ చిల్లీ. ఓకేనా సార్. గార్లిక్, లైట్గా గార్లిక్ అండి నేను వేస్తాను. చాలా సరిపోతుంది. ఓకే, సో మంచిగా వేసేసుకున్నాం మనం. పులుసులోకి ఆబ్వియస్గా మనం ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, గార్లిక్ కూడా యూజ్ చేస్తాం కదా పులుసులో. అవునండి, పులుసు అంటే గార్లిక్ అంటే మనకి గార్లిక్లో ఉండే గుణాలు ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది పెంచుతూ ఉంటుంది. మన బాడీలో హీట్ లెవెల్ అనేది పడుకున్నప్పుడు గార్లిక్లో
ఎక్కువగా హీట్ లెవెల్ కూడా పెంచుతుంది కాబట్టి ఇట్లాంటివి కూడా చేస్తే బాగుంటుంది. ఓన్లీ దీనిలో జింజర్ యాడ్ చేయకుండా ఓన్లీ గార్లిక్ ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా చికెన్ వేసుకుందామండి. బాయిల్ చేసి పెట్టుకున్నాం ముందు మనం చికెన్ కూడా. గుడ్లలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము, అట్లాగే ఈ చికెన్ కూడా మనం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఈ చికెన్ కూడా ఈ చికెన్ మనం ముందు దీనిలో వేసి మనకి ఎట్లా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ చికెన్ కూడా దీనిలో వేసుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అయింది కానీ ఇప్పుడు మనం దీనిలో ఎగ్స్ వేసేసుకుందామండి. 2 ఎగ్స్ వేసుకుందాం. ఓకే అండి, మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై చేసి పెట్టుకున్నవి వేసుకున్నాం. చికెన్ కూడా మంచిగా 2 సైడ్ మనకి ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇవి కాల్చి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఉలవచారు వేసేసుకుందామండి. ఉలవచారు వేసేసుకుందాం. వేసేసి మొత్తం ఓకే. సో ఉలవచారు డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఉలవచారు, కోడి పులుసు. సో దీంట్లో మనం అంటే చికెన్స్ ఆల్రెడీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా తీసుకొని దీంట్లో యూజ్ చేసుకుంటున్నాం. ఎగ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అవునండి, ఎగ్స్ కూడా దీనిలో వేసేసుకున్నాం. ఏదైతే కోడి పులుసు ఉందో పులుసులో మనకి రెగ్యులర్గా మన కోడి పులుసు అనేది ఇట్లాంటి ఉలవచారులు చేస్తున్నాం కాబట్టి చికెన్ అండ్ ఎగ్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. ఓకే అండి, దీనిలో మనం కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా కుక్ చేద్దామండి. చాలా ఓకే అండి, సరిపోతుంది. సో పులుసు కాబట్టి ఆబ్వియస్గా మనకి ఆ పులుసు ఉలవచారు ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్లేవర్ అంతా కూడా వాటిలోకి ఇంకే వరకు కూడా చికెన్లోకి అట్ ద సేమ్ టైం ఎగ్లోకి పట్టే వరకు మనం ఉంచుకోవాలి. కొద్దిగా మనకి ఇట్లా ఉంచితే దీనివల్ల మనకి ఏంటంటే అండి ముందుగా మనం చికెన్ బాయిల్ చేసింది వేసినామండి. ఎగ్స్ ఫ్రై అయింది కాబట్టి రెండు కూడా ఆ ఉలవచారు అనేది మంచిగా పట్టేసుకుని ఈ రెండిట్లు కూడా ఆ ఉలవచారులో ఇప్పుడు మనం ముందు వేసిన హోల్ గరం మసాలా ఇవన్నీ కంటే ఆ ఫ్లేవర్లన్నీ కూడా దీనిలో మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలో మనకి ఆల్రెడీ ఉలవచారులో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చికెన్లో కూడా బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాము. దీనిలో కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సరిపడే ఒకసారి చెక్ చేసుకొని సరిపడేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి అవును ఇప్పుడు ఈ ఉలవచారు వీటిలో మనం కారం ఇవన్నీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదా? మనం వేసుకోవాల్సిన ఆల్మోస్ట్ యాడ్ చేసుకున్నట్టేనా? యాడ్ చేసుకున్నాను. మన కారం ప్లేస్లో దీనిలో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి అది స్పైసీనెస్ అనేది హోల్ గరం మసాలా కూడా వాడుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది స్పైసీ అనేది మనకి సరిపోతుంది. ఎక్కువగా స్పైసీ కాకుండా మరి ఎక్కువ స్వీట్ కాకుండా మీడియంగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువగా స్పైసీ ఉలవచారు అనేది ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి ఎక్కువ స్పైసీ కదా కొన్ని సిగ్నేచర్ డిషెస్ అనేది ఎలాంటివి కూడా అది నేచురల్గా ఎలా వస్తుందో అలా చేయకూడదు. అవునండి. ఓకే, ఇప్పుడు మనం దీనిలో ఎల్లో దాల్ వేసుకుందాం. కొద్దిగా ఎల్లో దాల్ అండి ఇది. పప్పు మనం దీనిలో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇందులో వేసి కలిపేసుకున్నాం. సో కొంచెం వేస్తే సరిపోతుందా? అంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, బుజ్జి కప్ వేసుకుంటే సరిపోతుందా? చిన్న కప్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు బాయిల్ చేసేటప్పుడు అది పొంగకుండా మనకి తొందరగా కుక్ అవ్వాలంటే దానిలో కొద్దిగా ఆయిల్ పసుపు వేసి మనకి బాయిల్ చేస్తే కనుక తొందరగా బాయిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైంలో మనకి బయటికి రాకుండా పప్పు బాయిల్ చేసేటప్పుడు కూడా పొంగకుండా బాగుంటుంది. వావ్, గుడ్ టిప్. యాక్చువల్లీ ఈ టిప్ ఎవరికి తెలియదు అమ్మ, ఎవరికి తెలియదు అంటే చాలా మందికి తెలియదు, నా అలాంటి వాళ్ళు చాలా మందికి. ఫ్రెండ్స్ విన్నారా, పప్పు మనం బాయిల్ చేసుకునేటప్పుడు అది ఏ పప్పు అయినా సరే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా బాయిల్ చేసుకుంటే అంట అది పొంగకుండా న్యూట్రిషన్ పరిగెత్తుకుంటూ వచ్చి పొంగిపోతుంది, కలపాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉచిలో వేసేవచ్చు. అండ్ చక్కగా పప్పు కూడా ఉడికిపోద్ది. నైస్ టిప్, ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టుకుందామా? అయిపోతుందండి. మనకి ఆల్మోస్ట్ అన్ని బాయిల్ చేసిన వాడినాం కాబట్టి కుక్ అయిపోయింది మనకి. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందామా? ఓకే అండి, మనకి రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం దీన్ని. ఓకే ఓకే. అసలు బేసిక్గా ఉలవచారు అంటేనే చాలా బలం, చాలా మంది లైక్ చేస్తారు ఉలవచారుని. ఉలవచారుని లైక్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ చికెన్ అంటే కోడి పులుసుని లైక్ చేస్తారు. కానీ ఉలవచారు కోడి పులుసు రెండు కలిపితే ఇంకా అసలు లొట్టలు వేసుకొని తింటారు. 100% రెగ్యులర్ గా ఒకటే రొటీన్ గా కాకుండా ఇలాంటి స్టైల్లో చేస్తూ ఉండడం వల్ల ఉలవచారు అనేది మన హెల్త్ కూడా చాలా మంచిదండి. అది అట్లాంటి హెల్త్
హెల్దీ కాంబినేషన్లో ఇట్లాంటి చికెన్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కానీ ఇట్లాంటి నాన్ వెజే కదండి వెజిటేబుల్ ఏది చేసుకున్నా కానీ ఇలాంటి కాంబినేషన్లో చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్ సపరేట్గానే చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం చికెన్ సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడే మా ఉలవచారులు ఏదైతే స్పెషల్ ఉంటుందో ఈ టైప్లో చేస్తే బాగుంటుంది. రెండు కూడా చాలా మంచి కాంబినేషన్లు కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఏదైతే మనం స్పెషల్గా చేసి చూపిస్తామో ఒక చికెన్ ఒక గుడ్డు కదా, ఆ చికెన్ కోడి నుండి మనకు వచ్చే ఇంగ్రీడియంట్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో ఈ టైప్లో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఇలా చేస్తారనమాట. ఇవే మొత్తానికి అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఓకే అండి, దీన్ని మనం కొద్దిగా డెకరేషన్ చేద్దాము. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం పైన. నేను వేస్తాను ఈరోజు. మేము ఈ చేత నేనేం పని చేయించదలుచుకోలేదు, మొత్తం నేనే చేస్తాను. మాలాంటి వాళ్ళకి కూడా నేర్పించాలి, సో దట్ మేము కూడా ఇంట్లో వాళ్ళకి అందరికీ టేస్ట్ చేసి పెడుతూ ఉంటాం కదా, పక్కన వాళ్ళందరికీ చెప్తూ ఉండండి, మేము కూడా ఎలా చేయాలి ఏంటి నేర్చుకుంటాం. రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి ఇట్లాంటివి ట్రై చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. దీనికి మనం ఒక్క కారం ఏంటి దేన్ని తయారు చేయబోతున్నారు, కోడినా లేకపోతే ఫిష్నా ఏంటి? ఒక ఫ్లేవర్ చేద్దామండి. ఓకే, అసలు ఏది కదా ఫ్లేవర్ చేస్తున్నారా? ఎగ్ ఫస్ట్. కానీ నిజంగా మనం వంట చేసేదానికంటే గార్నిష్ చేసేదానికి ఫ్లేవర్స్ ప్రిపేర్ చేయడమే టైం ఎక్కువ పడుతుంది కదా పండు గారు. ఫ్లేవర్ గార్నిష్ చేయాలంటే కొద్దిగా ఈజీ అండి, మనకి అది నేర్చుకున్నంత కష్టం అనిపిస్తుంది, నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే అండి, ఉలవచారు కోడి పులుసు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో మధ్యలో ఫ్లేవర్ పెట్టి మొత్తం లుక్ ఏం వచ్చేసరిగా అద్భుతంగా. సో ఫ్రెండ్స్, ఉలవచారు కోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఒక చిన్న ముక్క, అంటే బాగా వేడిగా ఉంది కాబట్టి చికెన్ ఒక చిన్న ముక్క తీసుకుందాము, అలా 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 అలాగా. సో ఎస్, అసలు మామూలుగా ఉలవచారు చాలా చాలా బాగుంటుంది. అందులో మనం కోడి పులుసు ఎగ్ వేసి చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకున్నారా? అంత బాగుంది, అద్భుతంగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో పండుగ గారు, ఇదైతే మటుకు